అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరి కోతలు అనంతరం పొలాల్లో చేపట్టాల్సిన చర్యలు, పుచ్చ పక్వత నిర్ధారణ, కోతలు రవాణాలో జాగ్రత్తలు, వేసవి కాలంలో చేపల చెరువుల్లో చేపట్టాల్సిన యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ జిల్లాల్లో యాసంగిలో సాగు చేసిన వరి పైరు కోత దశకు చేరుకుంది. కొన్ని చోట్ల మరో 10 రోజుల్లో కోతలు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో పొలాలకు నీరు కట్టే విషయంలోనూ హఠాత్తుగా దాడి చేసే చీడపీడల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. అంతేకాదు, కోతలు అయిపోయిన తర్వాత కూడా చేలల్లో కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. పంట అవశేషాలు మిగలకుండా పొలాలను శుభ్రం చేయటం, లోతు దుక్కులు, భూసార పరీక్షలు వంటి చర్యలు ముందస్తుగా చేపట్టడం వల్ల సీజన్ మొదలు కాగానే అదునులో పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది. వరి కోతల అనంతరం చేపట్టాల్సిన పొలం పనుల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడిఆర్ డాక్టర్ ఉమారెడ్డి ఇలా తెలియజేస్తున్నారు. ఇప్పుడు మధ్య తెలంగాణ మండలం లోపల చాలా ప్రాంతాల లోపల వరులు ఈనే దశ నుంచి కోత దశ వరకు ఉన్నాయి. ప్రస్తుతం వరి పంటలో కనుక చూసుకుంటే నీటి ఎద్దడి లేకుండా, ఈ దశలో నీటి ఎద్దడి ఉన్నట్లయితే కొంచెం తాలు పోతుంది. కాబట్టి ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటే తడిపొడి పద్ధతి లోపల కనుక కొంచెం మనం దాన్ని సాగు చేసుకున్నట్లయితే పంటను పూర్తి దశ లోపల మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి నీటి ఎద్దడి గురి కాకుండా చూసుకోవడం మంచిది. చీడపీడలు అంటే ప్రస్తుతానికి ఒక మొగి పురుగు లేకపోతే ఎక్కడన్నా దోమ లాంటివి కానీ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. మెడవిరుపు రోజు పొలాన్ని దగ్గరికి వెళ్ళి కనుక పరిశీలించినట్లయితే ఏదైనా ప్రమాదాత్మకమైన అంటే పరిమితికి మించి కనుక పంట నష్టం జరిగితే తప్పనిసరిగా దానికి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మొంగిపురుగు అయితే కనుక కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఎకరానికి 400 గ్రాములు 2 నుంచి 3 సార్లు లేదా కొరాజిన్ లాంటివి కానీ. అదేవిధంగా ఎండు తెగులు ప్రస్తుతానికి వచ్చే అవకాశం లేదు. మెడవిరుపు అనేది చాలా ప్రమాదకరం. దాని కనుక వస్తే వెంటనే దానికి ట్రైసైక్లోజోల్ ఇట్లాంటి వాటితోటి ఒక 10 లీటర్లకు 7 గ్రాముల చొప్పున ఎకరానికి ఒక 70 గ్రాములకు మించకుండా దాన్ని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు అలాంటి నష్టం లేకుండా కాపాడుకోవచ్చు. మనం ఇటు వరి కోసిన తర్వాత కానీ లేదా పత్తి తీసేసిన తర్వాత కానీ రైతులు తీసుకోవాల్సింది చూసుకున్నట్లయితే పంట అవశేషాలను తగలబెట్టకుండా తిరిగి నేల లోపల కళ్ళె దున్నుకునేటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఏమాత్రం ఎట్టి పరిస్థితులు తగలబెట్టద్దు వాటిని. ముఖ్యంగా భూసారాన్ని పెంచే దిశగా రైతులందరూ కూడా ఆలోచించాలి. అంటే వచ్చే వానాకాలం మే 25 నుంచి రోహిణి కార్తె ఉంటుంది కాబట్టి వర్షాలు పడ్డాయంటే వల్ల రైతులు బిజీ అయిపోతారు. కాబట్టి తప్పనిసరిగా ఏదైనా చెరువు మట్టి కానీ లేదా కోళ్ళెరు కానీ గొర్రెలెరు కానీ పశువులెరు కానీ ఇట్లాంటి ఏదైనా సేంద్రియ పెరువులు తోలుకున్నట్లయితే కొంచెం భూసారం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ వేసవికాలం లోపల తప్పనిసరి కొంచెం తక్కువ రేట్ లోపల ఎక్కువ మొత్తంలో అందుబాటులో అనేది కోళ్ళెరు. సో దాన్ని అనుసారి తీసుకొచ్చి వేసుకున్నట్లయితే కొంచెం భూసారం పెరుగుతుంది. తర్వాత తొలకలు వర్షాలు పడగానే మనం జనుములు జీలుగలు చల్లుకోవాలి. మనం అవి పూతకొచ్చే టైంకి మనం మళ్ళీ నాట్లు పెట్టుకోవడం దున్నుకోవడం చేసుకోవచ్చు. మనం అంటే పచ్చి రొట్టె ఎరువుల గురించి కూడా ముందుగా ప్రొక్యూర్ చేసి పెట్టుకొని దాన్ని కూడా సాగు చేసుకున్నట్లయితే భూసారం కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా భూసార పరీక్షలు కూడా చేయించుకోవాలి. అంటే చాలా సందర్భాల లోపల రైతులు కొంచెం అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా నత్రజని అనేది పెద్దగా లేకుంటూనే ఉంటుంది భూములలో. మనకు సమస్య వచ్చేది ఏంటంటే భాస్వరం పొటాష్
ఈ 2 కనుక మన పొలంలో చిలకలు అయితే ఎక్కువ ఉన్నట్లయితే వాడేటప్పుడు మనం కొంచెం తక్కువ వాడుకోవచ్చు, మనం ఖర్చు తగ్గుతుంది. ప్లస్ ఉన్నా కూడా మళ్ళీ వేయడం చేత అవి ఉపయోగపడాయి కాబట్టి ఆ రకంగా కూడా మనం పొదుపు చేసుకోవచ్చు. pH, EC ఇట్లాంటివి కూడా మనం ఈ భూసార పరీక్ష ద్వారా తెలుసుకున్నట్లయితే దాంట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మనం తగినటువంటి ఏర్పాట్లు చేసుకొని నెక్స్ట్ పంట పండించుకోవచ్చు. కాబట్టి ఇది మంచి సమయం భూసార పరీక్షల గురించి. వేసవిలో అక్కడక్కడ వ్యాపారాలు కూడా సాగు చేస్తూ ఉన్న రైతులు. సో దాంట్లో కూడా కొంచెం రసం పీల్చే పురుగులు లేదా కాయదొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక 10-15 రోజులు క్రాప్ను మంచిగా కాపాడితే మనకి మంచి దిగుబడులు వస్తాయి. కాబట్టి వెంటనే ఏమాత్రం వస్తుంది. ఎండాకాలం టెంపరేచర్ బాగుంది అంటే రసం పీల్చే పురుగులు బాగా వస్తాయి. రసం పీల్చే పురుగుల ద్వారా వైరస్ ఇట్లాంటివి వస్తాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా దాన్ని తెలుసుకొని ఎసిఫేట్ కానీ లేకపోతే ఫిప్రోనిల్ కానీ ఇమిడాక్లోపిరిడ్, థయోమెథాక్సమ్ ఇట్లాంటి రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసేటువంటి మందులను కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం వారానికి ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మంచిది. ముఖ్యంగా ఎండ బాగా కొడుతుంటుంది కాబట్టి కొంచెం ఎనర్జీ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఈ నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులు కూడా కలిపి పిచికారీ చేసుకుంటే మంచిది. అది కూడా రైతులు చేసుకోవాలి. ముఖ్యంగా విత్తనాలు కూడా, అంటే రైతులు ప్రస్తుతం వరి సాగు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా వరి రకం మంచిగా నచ్చింది అనుకోండి, సో బాగా మంచిగా ఎండబెట్టి మంచి కంకులను కనుక సపరేట్గా కోసుకొని వాటిని ఎండబెట్టుకొని వాళ్ళ పొలానికి సరిపడిన దాచి పెట్టుకుంటే వచ్చే వానాకాలం కూడా వాడుకోవచ్చు మళ్ళీ. సో కాబట్టి మళ్ళీ విత్తనాలు కొనాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కానీ వాళ్ళ ఊరిలో కానీ ఏదైనా మంచి పంట ఉంటే దాన్ని కూడా ప్రొక్యూర్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ వానాకాలాన్ని కూడా పనికొస్తుంది. కాబట్టి ఈ రకమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వచ్చే సంవత్సరం కూడా మంచిగా ఉండడానికి అవకాశం ఉంది. వేసవి కాలంలో తీవ్రమైన పగటి ఎండలు, వడగాలుల నుంచి ఉపశమనం కలిగించేవి పుచ్చకాయలు. అందుకే వేసవి కాలం ప్రారంభం నుంచే మార్కెట్ను ముంచెత్తుతుంటాయి ఈ కలింగర కాయలు. అయితే కాయ కోసినప్పుడు మంచి ఎరుపు గుజ్జు ఉన్న కాయలకే మార్కెట్ డిమాండ్ అధికంగా ఉంటుంది. అదే తెల్లటి గుజ్జుతో చప్పగా ఉన్న కాయలను వినియోగదారులు ఇష్టపడరు సరికదా, రైతుకు ధర కూడా దక్కదు. అందుకే పుచ్చ పండించే రైతులు సరైన పక్వ దశను గుర్తించి మాత్రమే కోత చేయాలి. పక్వతను ఎలా గుర్తించాలో, కోత రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో ఈరోజు తెలుసుకుందాం. పుచ్చకాయలను తోట మీద నుంచి చూసినప్పుడు అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి. కానీ కొన్ని మాత్రమే పక్వ దశకు చేరుకుని ఉంటాయి. అందువల్ల 2-3 సార్లు కోతలు చేయాల్సి వస్తుంది. కాయ పక్వ దశకు వచ్చింది లేనిది కాయల కాడ భాగం చూసి నిర్ధారించుకోవాలి. పక్వానికి వచ్చిన కాయ తొడిమ వడిలిపోయి ఉంటుంది. ఆకుపచ్చ రంగు నుంచి గోధుమ రంగుకు మారుతుంది. కాయ అడుగు భాగం అంటే నేలకు తగిలే ప్రదేశం తెలుపు నుంచి లేత పసుపు రంగుకు మారి ఉంటుంది. నిగనిగలాడుతూ ఉండే కాయ పక్వానికి వచ్చినప్పుడు మాత్రం పై చర్మం కొంత వడిలి ఉంటుంది. కాయ శబ్దాన్ని బట్టి కూడా పక్వతను నిర్ధారించుకోవచ్చు. పక్వానికి రాని కాయను చేతితో తట్టినప్పుడు లోహాన్ని కొట్టిన శబ్దం వస్తుంది. అదే బోలు శబ్దం కనుక వస్తే కాయ పక్వానికి వచ్చిందని నిర్ధారించుకోవాలి. సరిగా పక్వానికి రాని కాయను కోసినప్పుడు కండ లేత గులాబీ రంగును కలిగి ఉంటుంది. పక్వానికి వచ్చిన కాయను కోసినప్పుడు కండ మొత్తం ఒకే రకమైన ముదురు రంగు లేదా ఎరుపు రంగులో ఉంటుంది. దాదాపు 75% కండ ఎరుపుగా ఉన్న కాయలు కోతకు సిద్ధమైనట్లు గుర్తించాలి. అంతేకాదు కండ దృఢంగా పెలుసుగా ఉండాలి. దీనికోసం పొలంలోని కాయలను అక్కడక్కడా పరీక్షించి అంచనా వేసుకోవాలి. కాయలో ఉన్న చక్కెర శాతాన్ని బట్టి కూడా పక్వ దశను గుర్తించవచ్చు. దీనికోసం రిఫ్రాక్టోమీటర్ను ఉపయోగించి దీని ద్వారా పండు మధ్య భాగంలోని రసంలో కరిగే చక్కెరలు కనీసం 10% ఉంటే ఆ కాయ సరైన పక్వ దశకు వచ్చినట్లు గుర్తించవచ్చు. విత్తనాలు కలిగిన రకాలైతే కాయ పక్వ దశకు చేరుకున్నప్పుడు గింజ గుజ్జు నుంచి విడివడి కనిపిస్తుంది. గింజ పైపొర గట్టిపడి నలుపు లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అదే పక్వానికి రాని కాయల్లో గింజ తెలుపు రంగులో గుజ్జులో ఇమిడి ఉంటుంది. పుచ్చలో పక్వదశ నిర్ధారణ ఎంత ప్రాముఖ్యాన్ని సంతరించుకొని ఉంటుందో పంట కోత కూడా అంతే ప్రాముఖ్యం వహిస్తుంది. పక్వానికి వచ్చిన కాయలను వెంటనే పొలం నుంచి తెంపివెయ్యాలి. ఆలస్యం చేస్తే కాయలోని గుజ్జు వడిలిపోతుంది.
కాయల్లో పగుళ్లు కూడా ఏర్పడతాయి. కాయను తీగ నుంచి సులభంగా వేరు చెయ్యలేం కాబట్టి పదునైన కత్తితో కానీ కత్తెరతో కానీ కత్తిరించాలి. కాయ పైభాగంలో 2.5 సెంటీమీటర్ల తీగను వదిలి కత్తిరించాలి. కోసిన కాయలను వరుసల్లో అమర్చుకోవాలి. కాయలకు ఒత్తిడి కలగకుండా అన్నింటినీ జాగ్రత్తగా ఒకచోటకు చేర్చి కాయ పరిమాణాన్ని బట్టి గ్రేడింగ్ చేసుకోవాలి. వాహనంలో గడ్డిపరిచి దానిపైన కాయలను పరుచుకోవాలి. సుదూర ప్రాంతాలకు మార్కెట్ చేసేటట్లయితే గాలి ప్రసరణ ఉండే బాక్సులలో ప్యాకింగ్ చెయ్యాలి. ఒక్కో బాక్సు బరువు 25 నుంచి 35 కిలోల మధ్య ఉండాలి. దీనివల్ల కాయలు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. కాయలను అధిక వేడిలో కానీ అతి చలిలో కానీ నిల్వ చెయ్యకూడదు. అలా చేస్తే కాయ పై చర్మం, లోపలి కండ దెబ్బతింటుంది. అందువల్ల ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుని మార్కెట్ చేసినట్లయితే కాయలు వినియోగదారునికి చేరేటప్పటికీ నాణ్యంగా ఉంటాయి. మత్స్య సంపదకు కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విరాజిల్లుతోంది. రొయ్యల సాగుతో పోలిస్తే చేపల పెంపకంలో నష్టభయం కాస్త తక్కువనే చెప్పాలి. అయితే ఈ వేసవి కాలంలో ఉండే నీటి ఇక్కట్లు, అధిక ఉష్ణోగ్రతల వల్ల నీటిలో ప్రాణవాయువు లోపం తలెత్తడంతో పాటు నీటి గుణగణాల్లో పలు మార్పులొస్తాయి. దీంతో చేపలు తెల్లవారుజామున ఒడ్డుకు చేరి శ్వాస పీల్చుకునేందుకు తలలు పైకెత్తడం గమనిస్తుంటాం. దీన్నే ముట్టెలెత్తడం అని రైతులు వ్యవహరిస్తుంటారు. ప్రాణవాయువు లోపం వల్ల చేపలలో నిరోధక శక్తి తగ్గి పలు రకాల వ్యాధుల పాలిట పడుతుంటాయి. కాబట్టి వేసవి కాలంలో చేపల పెంపకం ప్రారంభం నుంచే అన్ని శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల ఆక్వా విభాగం అధిపతి డాక్టర్ ఆనంద్ ప్రసాద్. చేపల చెరువును తయారు చేసుకునేటప్పుడు మొదట ఎటువంటి నేలను సెలెక్ట్ చేసుకోవాలనేది మనకు ముఖ్యమైన పాయింట్. నీటిని పట్టుకోగలిగిన బంకమట్టి శాతం కొంచెం ఎక్కువగా ఉండాలి. బంకమట్టి శాతం సరిగ్గా లేదనుకోండి, ఇసుక నేల అంటారు దాన్ని. ఆ నీళ్లు వేసినప్పుడు అవన్నీ భూమిలోకి ఇంకిపోతాయి. బంకమట్టిని 2-3 అడుగులు తెచ్చైనా వేసుకోవచ్చు. నీళ్ళు నిలబడే కెపాసిటీ దానికి వస్తుంది. ఇవన్నీ కాకుండా కూడా మళ్ళీ మనం పాలిథిన్ షీట్ కూడా వేసుకోవచ్చు. వేసవి కాలంలో నీళ్ళు ఆవిరి మాత్రం అవుతుంటాయి, కిందికి భూమిలోకి సీపేజ్ అయితే అవ్వదు. అటువంటి నేలల్లో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నీటి యొక్క భౌతిక రసాయనిక కారకాలు, మట్టి యొక్క భౌతిక రసాయనిక కారకాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మట్టి pH అయితే 7 నుంచి 7.5 వరకు ఉండాలి. నీళ్ల pH అయితే 7.5 నుంచి 8.5 వరకు ఉండాలి. దాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే మనము సున్నం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కోళ్ళ లేదా జంతువుల ఎరువు, కోళ్ళ పెంటని కొంత అప్లై చేసుకుంటే దానివల్ల వృక్ష లోకాలు వస్తాయి. అదేవిధంగా మనము కెమికల్ ఫెర్టిలైజర్స్, యూరియా, సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాషియము ఇటువంటి అప్లై చేసినప్పుడు ఈ వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు కలిపి చేపలకి ఆహారంగా ఉపయోగపడతాయి. చేపలను రిలీజ్ చేసుకున్నప్పుడు కూడా డైరెక్ట్గా రిలీజ్ చేయకుండా చేపలను నీటిలో వదిలి నీటి వాతావరణానికి అవి సరిగ్గా అడ్జస్ట్ అయ్యేటట్టు ఆ నీటిని వాటి మీద తలుతూ నిదానంగా రిలీజ్ చేసేస్తే అవి అలవాటు అవుతాయి. తర్వాత వాటిని టయానికి మేత వేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వేరుశనగ చెక్క, తౌడు అనేది మనకు పాతకాలం నుంచి వాడే పద్ధతి. చెరువు పరిమాణాన్ని బట్టి, తర్వాత వేసిన చేపల సంఖ్యను బట్టి శరీర బరువులో 10% మేతను వేసుకోవాలి. పొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి వేస్తే సరిపోతుంది. ఈ చేపలకి మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి వలలేసి శాంప్లింగ్ చూస్తూ ఉంటాము. ఆ చేపల్ని ఎలా పెరుగుతున్నాయి, వాటికి ఏమైనా రోగాలు వస్తున్నాయా, అవి ఆహారాన్ని సరిగ్గా తినగలుగుతున్నాయా, శాంప్లింగ్ వేసినప్పుడు వాటిని పట్టుకొని చూసినప్పుడు మొప్ప అంటే శంకులు ఎలా ఉన్నాయి, శంకుల్లో ఏమన్నా పనికిరాని వ్యర్థ పదార్థాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏమైనా బ్యాక్టీరియా లేదా చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నాయా అనేది చూస్తాము. అవసరమైతే మనం కొన్ని రసాయన పదార్థాలను కూడా వాడేసి వాటిని ఇబ్బంది లేకుండా చేసి దాదాపు సంవత్సరానికి 1 కిలో వరకు వచ్చే అవకాశం ఉంటుంది. నీటి వాతావరణంలో చేపలు పెరిగే కొద్దీ ఆమ్లజన్ అనేది చాలా ముఖ్యమైన కన్స్టెంట్గా చెప్పుకోవచ్చు. వాతావరణం సడన్గా ఒక్కొక్కసారి మార్పు చెందే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనము సాయంకాలం పూట సున్నం అప్లై చేసుకున్నామంటే పొద్దున పూట పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందులోనూ మేఘావృతంగా 4-5 రోజులు కంటిన్యూస్గా అలాగే ఉండినప్పుడు ఆక్సిజన్ని తొందరగా రిలీజ్ చేసే హైడ్రోజన్ పెరాక్సైడ్, కాల్షియం పెరాక్సైడ్ లాంటివి తెల్లవారుజామున 3 నుంచి 4 గంటలు లేదంటే 5 గంటల లోపల ఈ పెరాక్సైడ్లు అప్లై చేసుకుంటే అటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఆ చేపల్ని హార్వెస్ట్ చేసుకోవాలన్నా కూడా మనం నీటిని తగ్గించుకొని లాగుడు వల అనేది ఉపయోగించి ఇన్లెట్ ఉండే వైపు నుంచి డ్రైనేజ్ వైపుకి లాక్కుంటూ వచ్చి అక్కడ చేపలన్నీ పట్టుకొని అవన్నీ వాటిని ఇమ్మీడియట్గా మనం ఐస్ బాక్స్, ఒక 5 కేజీలు ఐసు, 5 కేజీలు చేపలు అట్లా వేసి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చండి.
శంకు ఎర్రగా లేకుండా ఏదైనా కలర్ మారిపోయి ఉంటే ఆ చేపలు పనికిరావన్నట్టు. తర్వాత చేప చర్మం పైన మనం ఏదైనా అలా నొక్కినామంటే ఆ నొక్కు మనం వేళ్ళ నొక్కుడు పడడం అట్లా అలాగే ఉండిపోయిందన్న కూడా ఆ చేప పాడైపోయింది అన్నట్టు. గట్టిగా ఉందంటే ఆ చేప ఆరోగ్యకరంగా ఉన్నట్టుండి. ఇటువంటి ఆరోగ్యకరమైన చేపలు తినడం వల్ల మనకి గుండెపోటును రాకుండా అరికడతాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మామిడి సాగుకు పేరు పొందిన కొల్లాపూర్లో మామిడికాయలు మార్కెట్ను చేరుతున్నాయి. ఫిబ్రవరి మాసం నుంచి రైతులు కాయలను కోసి హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తున్నారు. అయితే తమ సమీపాన మార్కెట్ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దూరాభారం పెరగడం, మార్కెట్లో ధరలు తగ్గించేస్తుండటంతో నష్టపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. ఈ నవంబర్ డిసెంబర్ మాసం నుంచి మామిడి చెట్లు కొల్లాపూర్లో పూతలకు ప్రసిద్ధి. వచ్చిన పూత ప్రతిదీ తెగుల బారి నుండి సరైన పిచికారీ మందులు లేక నివారణ కష్టమవుతుంది. ఆ రకంగా మేము పూత దశల నుంచి పంట వరకు పిందె సైతుల నుంచి చేసినది మార్కెట్ విధానం సరుకు కటింగ్ వచ్చే వరకు ఫిబ్రవరి మాసంలో ఒక 20 రోజులు హైదరాబాద్ మార్కెట్కి పోతే ఒక ధర 20 రోజులు మంచిగా ధర అందుబాటులో ఉన్న ధర ఉంది. 20 రోజుల తర్వాత పూర్తి స్థాయి మొత్తం అంతా పంట కటింగ్ చేతికి వచ్చే వరకు హైదరాబాద్ మార్కెట్ ధరలు పడిపోతున్నాయన్న సాగుతున్న రైతులను నిలువున ముంచుతున్నారు. సరుకును బట్టి ధర అమ్ముతున్నాం, నాణ్యతను బట్టి ధర అమ్ముతున్నాం అని అంటున్నారు. వీటి కొన్ని మామిడి రకాల కాయలు అయినా పూతకొచ్చిన కాయలకు మంగు అనేది ఉంటుంది. ఆ మంగుకు సంబంధించినది గత 10 ఏళ్ల నుంచి ఆ మంగు అనేది తెగులు బారి వినబడుతుంది. నాణ్యమైన మందులు అనేది ఇంకా ఇప్పటికి రాలేదు. ఆ ప్రాబ్లంతో కూడా రైతులు అధిక మొత్తంలో నష్టపోతున్నారు. 8 ఎకరాల తోట మామిడి చెట్లు పెట్టాను. ఏటా దీని మీద మార్కెట్ చెట్ల మీద 3 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నాను. నాకు ఈడ మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో నేను హైదరాబాద్ తీసుకుపోవాల్సి వస్తుంది. నాకు రవాణా ఛార్జీలు, కాయల సూటు, కమిషను, ఖర్చులు మొత్తం పోను నాకు కాయలకు గిట్టుబాటు ధర వస్తలేదు. గవర్నమెంట్ కొల్లాపూర్ల మార్కెట్ సౌకర్యం కల్పించి రైతులను ఆదుకోవాలి. ఆడ 30,000, 40,000, 50,000 టన్ను పోతుంది. మాకు 70,000, 80,000, ₹1,00,000 వరకు ధర పోగలిగితే మాకు గిట్టుబాటు అవుతుంది. జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి ప్రాంతాల్లో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. దాదాపు 30,000 ఎకరాలకు పైగా ఇక్కడ మామిడి తోటలున్నాయి. మామిడి సాగులో పెరిగిన వ్యయంతో ఎకరాకు లక్షల్లో పెట్టుబడులు పెట్టామని రైతులు చెబుతున్నారు. ఫిబ్రవరి మాసంలో కిలో ₹150 వరకు ధర ఉండగా ప్రస్తుతం కిలోకు ₹60 మించి పలకడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు కమిషన్ ఖర్చులతో పాటు నాణ్యత పేరిట ధరలు తెగ్గొస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కొల్లాపూర్ మామిడి చాలా సంవత్సరాల నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యి చాలా ప్రసిద్ధి చెందినది. ఈ కొల్లాపూర్ మామిడికి ఇంతకుముందు మంచి వ్యాపారాలు నడుస్తుండే, దళారుల చేతుల చాలా రైతులు మోసపోతున్నాము. కొల్లాపూర్ మామిడిని కొల్లాపూర్లోనే ప్రభుత్వం కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. దళారుల చేతిలో రైతులను మోసం చేసిన వారు కాకుండా మిమ్మల్ని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. టన్నుకు 30-40 వేలు పెట్టి కొంటున్నారు. అక్కడ పోతేనేమో 1,50,000, 2 లక్షలు వాళ్ళు అమ్ముకుంటున్నారు. 34 ఎకరాలు మామిడి తోట ఉంది. ఈ కరోనా వచ్చిన కాడ నుంచి మామిడి తోట పంట అనేది తగ్గిపోయి తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి. తామరపూర్ కానీ బంక తెగులు అది అని చెప్పి చాలా తెగుళ్ళు వస్తున్నాయి. ఈ తెగుళ్ళ తిక్కు నుంచి ఈ మామిడి తోటలు పంట అనేది రాకుండా అయిపోయింది. రైతులకు చాలా నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం వచ్చిందంటే 2 సంవత్సరాలు పంట రాకుండా ఉండడం, ఇట్లా రైతులు చాలా నష్టపోయి కొంతమంది రైతులు మామిడి చెట్లు పీకేస్తున్నారు. పంట వచ్చిన రైతులకైతే మొన్నటి వరకు రేటు కొంచెం మామూలుగా ఉన్నది. 120-130 రూపాయల కిలో అమ్మిండ్రు మొన్నటి వరకు. కానీ ఈ మధ్యలో మళ్ళీ ఈ రోజు నుంచి 60-70 రూపాయలకు తీసుకొచ్చి పెట్టిండ్రు. ఈ 60-70 రూపాయలు అమ్మితే రైతుకు గిట్టుబాటు కాదు. రైతుకు ఈ రేట్ అనేది తగ్గకుండా 100, 110, 120 అమ్మితే రైతుకు గిట్టుబాటు ధర బాగుంటది. సమీపాన మార్కెట్ ఉంటే కనీసం రవాణా ఖర్చులైనా కలిసొస్తాయని, కాబట్టి కొల్లాపూర్లో మార్కెట్ సౌకర్యం కల్పించాలంటూ రైతులు కోరుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గోదావరి, మంజీరా పరివాహక ప్రాంతాల్లో పొగాకు సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. సంప్రదాయ పంటలైన వరి, పసుపు సాగుకు భిన్నంగా నీటి అవసరం తక్కువగా ఉండే పొగాకు సాగు రైతులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం రేంజల్, బోధన్ మండలాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, మద్నూరు, బిచ్కుంద మండలాల్లో రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పొగాకు అనేది కష్టంతో కూడుకున్న లాభమైన పంట. కాకపోతే మొక్క పెట్టినప్పటి నుంచి బట్టీలు చేసి బట్టీలు దించిన తర్వాత పొగాకుని క్యూరింగ్ అంటే దాన్ని మంచి పద్ధతిలో వచ్చేటట్టు ఏ ఫంగస్ రాకుండా క్యూరింగ్ చేసుకొని తర్వాత అమ్ముకుంటే కొద్దిగా లాభమైన పంటనే. అయితే ముఖ్యంగా దీనికి
కొన్ని కంపెనీస్ ఉన్నాయి, విఎస్టీ కానీ, ఐటీసీ కానీ, ఈ పీటీపీ కానీ. ఈ కంపెనీ వాళ్ళు మొదట మా కందకుర్తి గ్రామంలో వచ్చి మాతో సంప్రదింపులు చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో బాండింగ్ చేసుకుంటారు. మా తాతల కాలం నుంచి ఇక్కడ పండిస్తూ ఉన్నాము. దాదాపు మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోధన్ మరియు చుక్కల్ కాన్స్టిట్యున్సీలో హస్గుల్, పుల్కల్ అనే మన విలేజ్లలో దాదాపు 6,000 నుంచి 7,000 ఎకరాల వరకు పండిస్తూ ఉన్నారు. ఐడి క్రాప్ కిందకు వస్తుంది ఇది తంబాకు పంట అనేది. మెట్ట పంటలు, నల్ల రేగడి భూములు దీనికి కరెక్ట్గా సరిపోతాయి. సెప్టెంబర్ నెలలో ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు. 4 నెలల క్రాపు, 4 నెలల వరకు పంట కోతకు వస్తుంది. తంబాకు బట్టీలు ఏర్పాటు చేసి మరియు కింద దించే వరకు 1 నెల ప్రాసెస్. మరియు దీనికి సంబంధించి కొనుగోలు విషయంలో బిఎస్టీ కానీ, ఐటీసీ కానీ, పీటీపీ కానీ ఒక 2-3 రకాల కంపెనీలు అగ్రిమెంట్ ప్రకారం వచ్చి మన ఇక్కడనే లోకల్లో బయింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి కొనడం జరుగుతుంది. మరియు ఇది ఎకరానికి దాదాపు 10 నుంచి 12 క్వింటాల్ వరకు వస్తుంది. మరి దీని రేట్ వచ్చేసి క్వింటాల్కు 13,800 లాస్ట్ ఇయర్ డిసైడ్ అయింది. మరి తంబాకు క్వాలిటీని బట్టి ఒక 1,500 అటు ఇటు పెరుగుతా తగ్గుతూ ఉంటుంది క్వాలిటీని బట్టి. దీనికి ఖర్చు కూడా దాదాపు ఎకరానికి 50 నుంచి 60,000 వస్తుంది. కౌలు రైతుల కంటే ఒక 10,000-15,000 ఎక్స్ట్రా వస్తుంది. తమ భూములు అన్ని రకాల పంటల సాగుకు అనువుగా లేకపోవడంతో తమ తాతల కాలం నుంచి ఇదే పంటను కొనసాగిస్తున్నామని రైతులు చెబుతున్నారు. పంటను ఒప్పంద ప్రాతిపదికన సాగు చేస్తున్నామని, కంపెనీలు తమ వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నాయని, ప్రస్తుతం క్వింటాకు 13,000 పైనే ధర పలుకుతోందని చెబుతున్నారు. పంట ఒకటేసారి తీయగలుగుతామండి. ఎందుకంటే మేము సోయా పంట వేయకుండా డైరెక్ట్గా భూమి పట్టి ఉంచి తంబాకు పెడతాం. ఎకరానికి లేదంటే కూడా 1,00,000 రూపాయలు, 1,20,000 దాకా పంట వెళ్తుంది. కానీ ఒకటే పంట. ఇంకోటి ఏంటంటే 50,000 ఖర్చు కూడా వస్తుంది దానికి. దాని రేట్ ఒకటి వచ్చేసి ఏమంటే 13,800 రూపాయలు క్వింటాల్ ఉంది. ఎకరానికి ఒక 15 నుంచి 16 క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది. మాకున్న భూములలో వేరే పంటలు రాకపోవడం వల్ల శనగ, మినుము అటువంటివి కూడా వైరస్ బాగా వస్తున్నాయి. దిగుబడి రాకొచ్చింది. పెట్టుబడి తీయడానికి కూడా దానికి ఖర్చులు వెళ్ళకొచ్చినాయి. అందు గురించి మేము పొగాకు పంట, ఇది బాగా రిస్క్ పంట, బాగా పని ఉంటుంది. 4-5 సార్లు నీళ్ళు పెట్టాలా, మళ్ళీ పువ్వు తెంపాలా, పువ్వు మందు వేయాలా. ఈ పొగతో కూడా బాగా బీమార్లు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇది చేయాల్సి వస్తున్నది, లేకుంటే వేరే మాకు ఇన్కమ్ లేదు. మెట్ట, నల్లరేగడి నేలలు అధికంగా ఉండే రేంజల్, బోధన్ మండలాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లోని రైతులు పొగాకును పండిస్తున్నారు. సాగులో పెట్టుబడులు అధికంగా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఇదే పంటను కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.